ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డ్రగ్ ఇన్స్పెక్టర్ అలీ అన్యాయంగా తన మెడికల్ షాప్ లైసెన్స్ క్యాన్సిల్ చేశారని డ్రగ్ అధికారులకు ఫణి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. గత సంవత్సరం జూలై నెలలో బుట్టాయిగూడెంలోని తన మెడికల్ షాప్లో వయోగ్రాకి సంబంధించిన మందులు ఉన్నాయని లైసెన్స్ని క్యాన్సిల్ చేశారని ఫణి ఆరోపించారు. తన తప్పు లేకుండా లైసెన్స్ క్యాన్సిల్ చేశారని డ్రగ్ ఇన్స్పెక్టర్ అలీపై చర్యలు తీసుకోవాలని పీజీఆర్ఎస్లో ఫణి ఫిర్యాదు చేశారు. ఎవరండి అంటే ఇవేనా దాకా ఉంటుందండి. సో ప్రైస్ తక్కువైనా బట్ ఇదేంటంటే వీళ్ళు ఎక్కువ వేసేసి దాన్ని ఎక్కువ రేట్లో కొనుక్కోవడం జరుగుతుంది. ఇది సమాచారం సార్ లేకపోతే మీకు అనుకోకుండా పడుతుంది? లేదు, యాక్చువల్లీ బుట్టాయిగూడెంలో రెగ్యులర్ విజిట్స్ మేము చేస్తుంటాం కదండి, ఇదే మా జాబ్ కాబట్టి రెగ్యులర్ విజిట్ మాత్రం మనం చేయడం జరిగింది. మేము కూడా నిఘా పెట్టున్నాము. బుట్టాయిగూడెం బుట్టాయిగూడెం జీలిగిమిల్లి ఏజెన్సీనా? బుట్టాయిగూడెం ఏజెన్సీ కాబట్టి ఏజెన్సీ ఇంకా ఇన్ఫర్మేషన్ ఉందండి. పోలవరం అటు ఇటు కూడా చేస్తున్నారని చెప్పి వాటి కూడా మేము ఖచ్చితంగా నమస్తే అండి, నా పేరు మహేశ్వరవల్లి ఫణికుమార్. నేను లక్ష్మీదుర్గ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ మెయిన్ రోడ్ బుట్టాయిగూడెంలో గత 20 సంవత్సరాలుగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాను. నేను 20 సంవత్సరాల నుంచి ఇక్కడ రిటైల్ మందుల షాప్ నిర్వహిస్తూ ఇక్కడ సేవ చేసుకుంటున్నాను. ఇది 4/7/2025 సంవత్సరం ఉదయం 11:30కి శ్రీ షేక్ అబీద్ అలీ గారు డ్రగ్ ఇన్స్పెక్టర్ FAC జంగారెడ్డిగూడెం వారు మా షాప్కి ఆకస్మిక తనిఖీకి వచ్చారు. అదే సమయంలో K గణేష్ అనే వ్యక్తి సెక్స్ స్టిమ్యులెంట్ మరియు అబార్టిఫికేషన్ డ్రగ్స్ కలిగి ఉన్న ఒక బ్యాగ్ని తీసుకుని నా షాపుకు వచ్చాడు. నన్ను తీసుకోమని బలవంతం చేశాడు. నేను వద్దని చెప్పాను. ఈ లోపల 55 సెకండ్ల గ్యాప్లో సదర్ ఇన్స్పెక్టర్ గారు నా షాపులోకి వచ్చి K గణేష్ని నా షాపులో వెనక పక్కన విచారించారు. వెనక పక్కన విచారించి అతని దగ్గర ఉన్న UPI ట్రాన్సాక్షన్లో అతను ఎవరెవరికి అమ్మాడు ఏంటి అనేది మొత్తం తీసుకున్నారు. ఇక్కడ స్టాక్ సీజ్ చేశారు. ఆ సీజ్ చేసిన దాంట్లో ఒక సెక్స్ స్టిమ్యులెంట్ బాక్స్ నా దగ్గర ఉందని పంచనామా రాయించారు. పంచనామా రాయించిన తర్వాత ఆ పంచనామా కాపీకి సంతకం పెట్టించారు, రిసీవ్డ్ కాపీ అని. కానీ నాకు ఏ విధమైన కాపీ ఇవ్వలేదు. మరియు నా సీసీ కెమెరా ఉంది, ఆ సీసీ కెమెరాలో మొత్తం స్టోరేజ్ రికార్డ్ అయింది. దీన్ని పునః పరిశీలన విచారణకు నాకు కావాలని చెప్పి మెమరీ కార్డు తీసుకెళ్లారు. దాని నిమిత్తం నాకేమీ స్లిప్ కానీ ఏమీ ఇవ్వలేదు. తర్వాత నాకు స్టోకాజ్ నోటీస్లో సెక్స్ స్టిమ్యులెంట్ ఒక బాక్స్ ఉందని చెప్పి నోటీస్లో వచ్చింది. సెక్స్ స్టిమ్యులెంట్ మరియు అబార్టిఫికేషన్ డ్రగ్స్ కలిగి ఉన్నానని వచ్చింది. నేను మా అసోసియేషన్ పెద్దల దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా జరిగింది ఏమిటిది, నా దగ్గర ఏ స్టాకు ఫిజికల్గా లేదు, K గణేష్ అనే వ్యక్తి వచ్చాడు, అతని దగ్గర ఉన్న స్టాక్ని సార్ వెనకాల విచారించి సీజ్ చేశారు, నా దగ్గర ఎటువంటి స్టాకు కలిగి లేను కదా, ఇలా జరిగింది ఏంటంటే ఒక సెక్స్ స్టిమ్యులెంట్ బాక్స్ ఉందని ఒప్పుకొని రాసిస్తే నీకు 30 రోజులు సస్పెన్షన్ ఉంటుంది, అంతకంటే ఏమి ఉండదు, దానికంటే నీకు ఏం ఇబ్బంది ఉండదు. 20 రోజులు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇంకొక 10 రోజులే కాబట్టి నువ్వు అలా ఒప్పుకొని రాసి ఇచ్చేస్తే నీకేం ఉండదంటే, అధికారులతో గొడవ ఎందుకు, వ్యాపారం వాళ్ళతో పొరుగు పెట్టుకుని మేము చేయలేం కాబట్టి నేను భయంతో అలా ఒప్పుకొని చేశాను. దాన్ని ఆధారంగా చేసుకుని ADC గారు నా లైసెన్స్ క్యాన్సిల్ చేశారు.
ఇది అన్యాయం, నాకు అన్యాయం జరిగిందని నేను అసోసియేషన్ పెద్దలను అడిగితే ఎవరో నాకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించలేదు. నేను ఇంకా చేసేది ఏమీ లేక దీన్ని పీజీఆర్ఎస్లో కంప్లైంట్ పెట్టుకున్నాను. సదరు అలీ గారి మీద చర్యలు తీసుకోండి, ఇన్స్పెక్టర్ గారు నన్ను ఇబ్బంది పెట్టారు, ఇలా జరిగిందని పెట్టాను. పెడితే ఏడీసీ గారు దాన్ని పూర్తి విచారణ చేయకుండా కలెక్టర్ గారికి ఒక తప్పుడు నివేదికను సమర్పించారు. అది ఏమిటంటే, నేను కె గణేష్ అనే వ్యక్తి దగ్గర నుంచి 2024 నుంచి 25 సంవత్సరం వరకు మందులు కొనుక్కుంటున్నానని, 2024 ఆగస్టు నుంచి 2025 మే వరకు అతనికి నాకు యూపీఐ ట్రాన్సాక్షన్లు ఉన్నాయని చెప్పారు. కానీ వాస్తవానికి ఏంటంటే కె గణేష్ గారికి నాకు ఎప్పుడు ఎటువంటి ట్రాన్సాక్షన్లు జరగలేదు. ఈ తప్పుడు నివేదికను కలెక్టర్ గారికి ఇచ్చి ఈ పీజీఆర్ఎస్ని క్లోజ్ చేశారు. తిరిగి దీన్ని పునరుద్ధరించి మళ్ళీ దాని మీద విచారణ చేయమని చెప్పి ఉన్నతాధికారులకు కంప్లైంట్ పెట్టుకున్నాను. పెట్టుకుంటే నేను సెక్రటరీ గారికి కంప్లైంట్ పెట్టాను. గవర్నమెంట్లో అప్పీల్ చేసుకుంటే నా అప్పీల్ని పరిశీలించి తగిన విచారణ జరిపి నాకు మళ్ళీ తిరిగి లైసెన్సు, వాళ్ళు సీజర్ ప్రొసీడింగ్స్ అవి సరిగ్గా పాటించలేదు, కొన్ని లోపాలు ఉన్నాయని గుర్తించి నన్ను కావాలని ఇబ్బంది పెట్టారని చెప్పి ధృవీకరించి నేను సమర్పించిన సాక్ష్యాలని పరిగణలోకి తీసుకుని నాకు తిరిగి నా లైసెన్స్ని 28/1/2026 లైసెన్స్ పునరుద్ధరించారు. దీనికి నాకు సహాయం చేసిన నా తోటి కెమిస్ట్ మిత్రులందరికీ నా నమస్కారములు, మరియు DCA ఉన్నతాధికారులందరికీ నా నమస్కారాలు, సెక్రటరీ గారికి నా నమస్కారాలు.